సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 1,00,000 మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం. వెండి కిలో 2 లక్షలు. విదేశీ విద్యార్థులు వెళ్లిపోవడం సిగ్గుచేటు. అమెరికా రాజకీయాల్లో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం. కిడ్నీలో రాళ్లకు కారణాలు ఇవే. ఈరోజు వార్తలను చూద్దాం. 1,00,000 మందికి ఉపాధి. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మంత్రిమండలి గురువారం ఆమోదముద్ర వేసింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ రంగాలలో పెట్టుబడులు ఉన్నాయి. ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. ఇంతకు ముందు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. మొత్తం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీలోకి కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. దాదాపు 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి L1 టెండర్ను ఆమోదించి పనులు చేపట్టేందుకు ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రిమండలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వీటిని విలేకరులకు వెల్లడించారు. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అక్కడ పార్టీ, ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయి అని భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొని పార్టీ ఎంపీలు వ్యవహరించవలసిన తీరుపై మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తి సమన్వయంతో వెళ్తున్నారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయి. ఇది శుభపరిణామం. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అలాగే జగన్, ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలకు భాజపా ఎంపీలు, ఇతర నాయకులు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వెండి కిలో 2 లక్షలు. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైపైకి దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ విపణిలో గురువారం రాత్రి 11:55 కిలో వెండి ధర 2,100,000కు చేరినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ విపణిలో వెండి ధర ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయి $64.24కు చేరింది. దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన $90.32కు పెరగడంతో వెండి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేకపోవడంతోనూ ధర మరింత పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం. అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించింది. వారణాసిలో నమోఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దీని వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించారు. హైడ్రోజన్ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ దేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణం. సుస్థిర ఇంధన వనరులపై నిబద్ధతకు, దేశంలో వృద్ధి చెందుతున్న సాంకేతికత సామర్థ్యాలకు ఇది ప్రతిబింబం. సాంకేతిక పురోగతిలో మాత్రమే కాక హరిత ఇంధనంలో మనం ముందుకెళ్తున్న తీరుకిదో నిదర్శనం. దేశ అభివృద్ధిలో అంతర్గత జల రవాణాది ప్రత్యేకమైన స్థానం అని కేంద్ర మంత్రి సోనోవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా రాజకీయాల్లో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం. ఇటీవల మన దేశంలో 2 రోజులు పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ వారిద్దరూ కలిసి కారులో తన అధికార నివాసానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భారీ సుంకాలను విధింపు, ఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం ద్వారా అమెరికాకు ఎంతో విశ్వసనీయమైన దేశమైన
భారత్ను అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు దగ్గర చేస్తున్నారని డెమోక్రాట్ సభ్యురాలు సిడ్నీ కమ్ లాగర్ విమర్శించారు. చైనాపై విధిస్తున్న సుంకాల రేటు కన్నా భారత్పై విధిస్తున్న సుంకాల రేటు అధికంగా ఉందని అన్నారు. ట్రంప్ తన తీరును మార్చుకోకపోతే అధ్యక్షుడిగా ఆయన హయాంలోనే భారత్తో స్నేహాన్ని అమెరికా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను శత్రు దేశాల చేతుల్లోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ బహుమతి రాదు అని ట్రంప్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులు వెళ్లిపోవటం సిగ్గుచేటు. భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాంటి విద్యార్థులకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలిచ్చి అమెరికాకే సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ టాప్ కంపెనీల అధిపతులకు సూచించారు. పలు కంపెనీల సీఈఓలతో బుధవారం ఆయన అధ్యక్ష భవనం వైట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డులను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు కంపెనీలు వారి కోసం గోల్డ్ కార్డులను కొనుగోలు చేయాలని సూచించారు. అమెరికాలోని అత్యుత్తమ విద్యా సంస్థలైన వార్టన్, హార్వర్డ్, MIT తదితర వాటిల్లో చదివి టాప్లో నిలుస్తున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత తిరిగి వారి దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇక్కడ ఉండటం కష్టంగా మారింది. ఇది సిగ్గుచేటు. ఈ పరిస్థితిని మార్చేందుకు వీసా ఆధారిత గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నాం. అత్యుత్తమ వీసా విధానం తీసుకురావాలని యాపిల్ CEO టిమ్ కుక్ నన్ను ఎన్నోసార్లు కోరారు. అమెరికాలో ఉండనిస్తారో ఉండనివ్వరో తెలియని విద్యార్థులను వర్సిటీ క్యాంపస్ల నుంచి ఎలా నియమించుకోవాలి అని ఆయన నన్ను అడిగారు. ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతుందని అన్నారు. కిడ్నీ రాళ్లకు కాల్షియం మాత్రలకు సంబంధం ఉందా? కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామంది భయపడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. మాత్రలోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుతుంది. కొంత మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇవేమీ ఇబ్బంది కలిగించవు. అయితే అప్పటికే కిడ్నీ రాళ్లు ఏర్పడే గుణం కలవారు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరికి మూత్రంలోకి చేరుకున్న కాల్షియం కిడ్నీల్లో పోగుపడి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఇలాంటి వారు మాత్రల కన్నా ఆహారం ద్వారా కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవలసి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలి. ఇవి శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవటానికి తోడ్పడతాయి. దీంతో మూత్రంలో కాల్షియం పోగుపడకుండా బయటకు పోతుంది. రాళ్లు ఏర్పడే స్వభావం లేని వారికైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వారు కూడా కాస్త ఎక్కువ నీరు తాగడం మంచిదే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రష్యా చమురు దిగుమతులు పైపేకి, అమెరికా ఆంక్షలు లెక్క చేయని భారత్. తమిళనాడు అధికారిని సుప్రియా సాహుకు ఐక్యరాజ్య సమితి అత్యున్నత పురస్కారం. తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు ఐక్యరాజ్య సమితి అత్యున్నత పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డును అందుకున్నారు. ప్రపంచ కప్ టికెట్లు ₹100 నుండి. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే T20 ప్రపంచ కప్లో మన దేశంలో టికెట్ ధరలు ₹100 నుంచి మొదలవుతున్నాయి. శ్రీలంకలో ఈ ధర ఆ కరెన్సీలో ₹1000 వరకు ఉండబోతోంది. గురువారమే తొలిదశ టికెట్ల అమ్మకం షురూ అయింది. ఫిబ్రవరి 7న ఆరంభమయ్యే ప్రపంచ కప్నకు భారత్లో అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా, లంకలో కొలంబో, కాండి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. రెండో T20లో భారత్ ఓటమి. తొలి T20లో బ్యాట్తో తడబడ్డ హార్దిక్ మెరుపులతో పైచేయి సాధించిన టీమిండియా దక్షిణాఫ్రికాతో ఈసారి పరాభవం తప్పించుకోలేకపోయింది. బంతితో డికాక్ను నియంత్రించలేక దక్షిణాఫ్రికాకు కొండంత స్కోరునిచ్చిన టీమిండియా ఛేదనలో చతికిలపడి రెండో T20లో ఓటమి చవిచూసింది. తిలక్ వర్మ పోరాటం వృధా అయింది.
సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్